రైతుల సమస్యలపై కోరుట్ల నుంచి జగిత్యాల వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాదయాత్ర పబ్లిసిటీ స్టంట్ కాదంటున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరుట్ల నుంచి రైతాంగ సమస్యల మీద జగిత్యాల వరకు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. రైతాంగ సమస్యల మీద పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మా రుణమాఫీ చేశాము, మొదటి విడత గతంలో భరోసా కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఏం చెప్తారు? బాధాకరం ఏంటంటే ఇంకో 10 రోజుల్లో డిసెంబర్ 9th వస్తూ ఉంది. సంవత్సరం అయింది కరెక్ట్గా. గత కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది డిసెంబర్ 9th రుణమాఫీ చేస్తాం, అందరికీ రైతు భరోసా ఇస్తాము, అందరికీ 500 రూపాయల బోనస్ ఇస్తాము, ఎన్ని వడ్లన్నా పండించుకోండి అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నిజానికి మా కాన్స్టిట్యున్సీ కాదు, జగిత్యాల జిల్లాలో 40% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు మీరు అందరు చూశారు, కేసీఆర్ గారు 11 పర్యాయాలు కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజు రాష్ట్ర ఆదాయం సున్నా ఉన్నా కూడా కేసీఆర్ గారు ఆ రోజు కూడా రైతు బంధు టంగన అందరికీ బ్యాంకులు వచ్చినారు. ఈసారి ఈ ప్రభుత్వం మొత్తానికి రైతు బంధు ఎగ్గొట్టింది, రైతు భరోసా ఎగ్గొట్టేసింది ఆల్రెడీ. మూడోది, ఎన్ని వడ్లన్నా పండించుకోండి, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, కనీసం ఒక్క కిలోకి మీరు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. అందుకొరకే చెప్పేది ఏంటంటే, మా భయం ఏంటంటే వచ్చే యాసంగి పంట ఈ పాటికి రైతు బంధు స్టార్ట్ అవ్వాలి, రైతు భరోసా స్టార్ట్ అవ్వాలి. మేము అడిగేది ఒకటే, కేసీఆర్ గారు ఇచ్చినవన్నీ కూడా అయ్యి మీరు సక్రమంగా ఇవ్వండి. మీకు ఇప్పటికీ కొత్త అగ్రికల్చర్ పాలసీ లేదు. మీకు కేసీఆర్ గారు చేసిన అగ్రికల్చర్ పాలసీనే మీరు దాన్నే పాటించండి అని చెప్తా ఉన్నాము. రైతుల కడుపు కొట్టకండి, చాలా కష్టాలు రైతులు. రుణమాఫీ కాక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు రైతులు, అటు రైతు బంధు రాక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఆఖరికి ఇవాళ ఇప్పటి వరకు కనీసం రైస్ మిల్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ కాలేదంటే ఇంత బాధాకరం. ఆల్రెడీ నవంబర్ 2nd వీక్ ఇప్పటికే రైతులు సగం వరకు వాళ్ళకి ప్రభుత్వం సేకరించలేదు కాబట్టి ప్రైవేట్ రైస్ మిల్ వాళ్ళకి తక్కువ డబ్బులకి అమ్ముకుంటా ఉన్నారు. ఆల్రెడీ 1700, 1800 కూడా అమ్మేస్తా ఉన్నారు. అందుకొరకే ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి వెంటనే అతి తొందరగా రైతులు పండించిన పంటని తొందరగా కొనాలి. రైతులకు వెంటనే వీలవుతే వానాకాలం పంటది, యాసంగిది అయితే కనీసం ఇప్పుడన్నా రైతు బంధు వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను. అట్లానే రుణమాఫీ చేయాలని చెప్పి. మీ పాదయాత్ర ఒక పబ్లిక్ స్టంట్. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రైతులకు పెద్దగా లాభం చేయలేదు అని అంటే అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? విమర్శలు అందరూ చేయొచ్చు, తప్పలేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు అధికారం మేము ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా హేతుబద్ధత ఉండాలి, కొద్దిగా సైంటిఫిక్గా మాట్లాడాలి. మనం ఎందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో ఒకప్పుడు దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు వరి కూడా పండేనికి రాదు తెలంగాణ వాళ్ళకి అన్న రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిల్చున్నది. వరి ప్రొడక్షన్లో కానీ, వ్యవసాయంలో కానీ అన్నిట్లో కూడా దేశంలో నెంబర్ 1. ఇది నేనుగా చెప్పేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా చెప్తుంది మీకు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా చెప్తుంది మీకు. ఎక్కడ పోయినా కూడా అన్ని ఓపెన్ చేసి చూస్తే అది చెప్తుంది. మీరు నేను ఏదో వితండవాదం చేయడం కాదు, తప్పకుండా దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 వరి ప్రొడక్షన్ అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి కరోనా టైంలో వరి పెట్టి అందరికీ అన్నం పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో అనవసరంగా అప్పుడు ఏమీ చేయలేదు కేసీఆర్ గారు అనడం చాలా తప్పు. అందరికీ ఇక్కడే కాదు, దేశమంతా కూడా కేసీఆర్ గారు వ్యవసాయం కోసం ఏం చేశారని చెప్పి దేశమంతా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.